క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో చేరికుడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండము 34వ అధ్యాయం. నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయము 8, 9, 10 వచనాలు నేను చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనలోని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మను నీ స్వాస్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుపుచున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖంలో నుండి మాతో మీరు మాట్లాడి కృప చూపించమని, మేలును, ఆశీర్వాదాన్ని, దీవెనను, ఈ వాక్య సత్యాన్ని మేము గ్రహించగలిగినట్లు కృప దయచేయమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన దేవుని వాక్యంలో నిర్గమాకాండం అంటే రెడెంప్షన్, విమోచన. ఆదిపితరుడైనటువంటి ఆదామవలను దేవుడు తన పోలికలో తన స్వరూపంలో చేసి, వారు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమం అనే పాపం వల్ల వచ్చిన జీతమైన మరణాన్ని తప్పించడానికి మరి ప్రభువు వారు తన ప్రవక్త, తన దాసుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు వారి నడవడికి ఎలాగుండాలో, ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవిస్తే వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయో కొన్ని ఆజ్ఞలను, కొన్ని శాసనాలు, కట్టడలు, విధులు ఇచ్చాడని మనం చెప్పుకున్నాం. వాటిలో ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి. ఆజ్ఞ అంటే నిశ్చయముగా చేయవలసింది, తప్పడానికి అవకాశం లేదు. ఏది ప్రభు చేయమని చెప్పాడో అది చేసినప్పుడు ఆశీర్వాదాల పరంపరలో ప్రభు మనల్ని నడిపిస్తాడు. మోషేతో దేవుడు చాలా పర్యాయాలు ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చాడు. 33వ అధ్యాయంలో మాట్లాడాడు. 34వ అధ్యాయంలో కూడా మొట్టమొదటి వచనం మీరు చదివితే, అందుకు యెహోవా మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని ఆయన మాట్లాడుతూ వచ్చాడంటే, నేను నీకు ఇచ్చినటువంటి రాతి పలకల ఆజ్ఞలను నీవు కోపాన్ని బట్టి పోగొట్టుకున్నావు. మరొక పలకను తయారు చేసి వాటిపైన నేను చెప్తున్న మాటలు నువ్వే రాయి. మన బ్యాడ్లకి ఏంటి అంటే, ప్రభువు తానే తన చేవ్రాతతో రాసినటువంటి పలకలను మోషే ఆ కొండపై నుంచి దిగి వస్తున్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర దైవ ప్రత్యక్షకరణ అనుభవించి దేవుని చేతితో వ్రాయబడినటువంటి 10 ఆజ్ఞల రాతి పలకను పట్టుకొని వస్తూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు తమకు దేవుడుగా కలిగినటువంటి యెహోవాను విడిచిపెట్టి, ఇంకా మోషే ఏమొస్తాడు, మీ దేవుడేరని మనల్ని అడుగుతున్నారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలనుకొని వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతటిని పోగు చేసి బంగారపు దూడను ఒక దాన్ని చేసి దాన్ని ఊరేగిస్తూ అదే మా దేవుని స్వరూపమని వారు ఆరాధిస్తూ ఉండగా, ఈ సందర్భాన్ని కొండపై నుంచి దిగి వస్తున్నటువంటి మోషే చూసి కోపోద్రేకుడై రాతి పలకలను విసిరివేశాడు. అందువలన దేవుని చేవ్రాతగా ఆయనే రాసిన 10 ఆజ్ఞల పలకలను మనం పోగొట్టుకున్నాం. ఇశ్రాయేలుకు ప్రభువు మరలా ప్రత్యక్షమై మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ఆజ్ఞలు జారీ చేస్తూ మరలా తిరిగి దేవుడు ఏమిచ్చాడంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మీరు చూస్తే 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. నీ దేవుడని యెహోవాను తప్ప నీవు ఇంకా భూమి మీద దేని రూపమునైనా దేనిని నీవు పూజించకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు, వాటిని సాగిలపడకూడదు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. దేవుని తప్ప మరి ఇంకెవ్వరికి నీవేం చేయకూడదంటే పూజించకూడదు, ఆరాధించకూడదు అని ప్రభు చెప్పారు. ఈ ఆజ్ఞలన్నిటినీ తీసుకొని వచ్చి మోషే
మరి ప్రభువు మోషేతో మాట్లాడుతూ ఉండగా 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. 34వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, సాగిలపడి తల వంచి నమస్కారము చేస్తూ ఆయన దేవుని దగ్గర ఓ చిన్న మనమని చేశాడు. అయ్యా, ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. ఈ ప్రజలలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఈ ప్రజలలో అపవిత్రత ఏలుబడి చేస్తుంది కనుక వారిని క్షమించయ్యా, వారి దోషాన్ని పరిహరించయ్యా అని ప్రభువు దగ్గర ప్రార్థిస్తూ ఉండగా యెహోవా అతని మనవిని ఆలకించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆలకించి ప్రభువు 10వ వచనంలో ఏం చెప్పాడు అంటే, ఎక్కడను ఏ జనములోను ఏ జాతిలోను చేయనన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నేను ఈ ప్రజల మధ్య, ఏ ప్రజల మధ్య నీవు నడిపించబడుతున్నావో, ఏ ప్రజలకు నాయకుడిగా నీవు ఉన్నావో, ఏ ప్రజల మధ్యలో నీవు కలిసి జీవిస్తున్నావో అదే ప్రజల మధ్యలో నేను అద్భుతములు చేయబోతున్నానని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే అద్భుతములు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యపడిపోయేటువంటి కార్యాన్ని చేయగలిగిన దేవుడు, ఉన్నవి లేనట్లుగా చేయగలిగిన దేవుడు, అసాధ్యాన్ని సాధ్యపరిచి చూపించగలిగిన దేవుడు ఆయన. అందుకని యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక స్పష్టమైన ఖచ్చితమైన మాట ఉంది. ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు అని దేవుని వాక్యములో మనం గమనించగలం. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు దొరికిపోతున్నాయి, దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు ఎలాగున దొరికిపోతున్నాయో హబక్కూకు గారు కూడా, ప్రవక్త అయిన హబక్కూకు రాస్తూ 3వ అధ్యాయం 2వ వాక్యములు ఆయన మాట్లాడుతుంటాడు, అయ్యా సంవత్సరములు జరిగిపోతున్నాయి, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యాన్ని నూతన పరుచయ్యా అని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన కార్యాలను మన జీవితంలో ఆయన ఏం చేయగలడంట? నూతన పరచగలడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో 1-2 అద్భుతాలు కాదు ప్రభు చేసింది, ఎన్ని వందల కార్యాలు, వేల కార్యాలు, అద్భుతాలను ప్రభు జరిగిస్తూ వచ్చాడు. ఈ అద్భుతాల వివరణ మీకు కావాలి అంటే కీర్తనల గ్రంథం 78వ కీర్తన మీరు చదివితే అక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ప్రభువు జరిగించిన అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను గురించి కీర్తనాకారుడు రచిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆహారం అని అడిగితే మన్నా ఆహారాన్ని, దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చారు. జలము కావాలయ్యా, దాహం అవుతుందయ్యా అని అడిగితే బండను కొట్టగా బండలో నుండి జీవజలమును వారికి రప్పించారు. మాంసాహారము కావాలి అని అడిగితే ఒక్క దినమే వారు అడిగింది, కానీ నెల దినాలు వారికి పూరేళ్లు పెట్టలను ఆహారముగా వారు చేత్తో పట్టుకొని చంపుకు తినేంత దగ్గరగా అవి వాలేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రను పాయలు చేసి దేవుడు నడిపించాడు. ఫరో సైన్యము శత్రువుల బారిన వారిని పడకుండా శత్రువుల చెరలో నుండి, శ్రమలో నుండి ప్రభు వారిని విడిపించినట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. అట్లయితే ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అద్భుతములు చేసిన దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో కూడా అద్భుతములు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎవరంటే అద్భుతాలు చేసే దేవుడు. మనుషుని యొక్క ఆయన చేస్తున్నటువంటి కార్యాలు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు, ఆయన మనుషులకు చేయించినటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయమునకు గోచరముగా అన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అద్భుతం అంటే అది ఊహించినటువంటి కార్యం, జరుగుతుందని మనం అనుకోలేదు, కానీ దాన్ని దేవుడు మన కళ్ళ ఎదుట జరిగించాడు. ఇక్కడ మోషేతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడును ఎక్కడను ఏ జనములోను ఏ దేవుడు చేయలేనటువంటి కార్యాన్ని నేను నా ప్రజల పక్షంగా చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడో కార్యం చేస్తానని చెప్పట్లేదు. ఏ ప్రజల మధ్యలో నీవు ఉన్నావో, ఎక్కడ నీ నివాసం ఉన్నావో, ఏ స్థలములో నీ ఉంటున్నావో, ఏ పరిస్థితుల్లో నీ ఉంటున్నావో అక్కడే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఉన్న స్థలములోనే ఆయన ఏం చేయగలడంటే అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ దైవజనుడు ప్రవక్త ప్రవచించి ఏం చెప్పాడు ఈ సంవత్సరం
అంటే ఇది అద్భుతాల సంవత్సరం అంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సంవత్సరం వ్యక్తిగత జీవితాల అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం కుటుంబ జీవితాల అద్భుతాలు ప్రభు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం సంఘాలలో సేవకుల కుటుంబాల్లో కూడా మరి అద్భుతాలను ప్రభు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొక దైవజనుడు ప్రవచనాత్మకంగా ప్రవచిస్తూ ఏం చెప్పాడంటే, ప్రపంచములో అతి భయంకరమైనటువంటి ఓ సంఘటన జరగబోతుంది. దాని వలన ప్రపంచమంతా తలమునకలైపోతారు. అయితే ఆ కార్యము ఎందుకొరకు ప్రభువు చేయబోతున్నాడు అంటే, దేవుని వైపు తిప్పడానికి అనేకులను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పిలవకనే, మనం ఆశించకనే, మన వారికి చెప్పకనే ప్రపంచమంతా యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే సర్వమురా. హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రపంచములో ఓ సందర్భంలో స్థలములో జరగబోతున్న ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి ప్రపంచమంతా యేసు వైపు తిరగబోతుంది. కొట్టుగేట్టుకు చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులు ప్రభువుని వెంబడించబోతున్నారు. దేవుని వాగ్దానం నెరవేర్చబడుతున్న రోజులలో మనం ఉన్నాం. మనకేమో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాం, కానీ ప్రపంచమంతా ఈ రోజున 90% యేసు దేవుడని ఒప్పుకుంటున్నారు. యేసు వైపు వారి చేతులు చాపి ఆయన తప్ప రక్షించే మరొకడు లేడు అని ఒప్పుకుంటుంది ప్రపంచం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక 10% ఉంది. ఈ 10% ఈ సంవత్సరం జరగబోతున్న కొన్ని భయానకమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రభువు వైపు అనేకులు తిప్పబడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వారు మరి ప్రజలు దేవుని వైపు తిప్పబడుతున్నారు కదా, మరి సేవకుల సంగతి ఏంది, రక్షించబడిన విశ్వాసుల సంగతి ఏంది, దేవుని పిల్లల సంగతి ఏంటి అంటే, ప్రభు ఏమన్నాడంటే, నా పిల్లలకు ధైర్యాన్ని నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా పిల్లలు మరి ఓ కోడి తన పిల్లను రెక్కల క్రింద ఎలాగున భద్రపరచబోతుందో అలాగున నా జనులైన వారిని, నా పిల్లలను ఏ భయము లేకుండా వారిని ధైర్యపరిచి నా కౌగిటిలో నా బిడలను నేను భద్రపరచబోతున్నానని ప్రభువు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడి సంవత్సరములో మన కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో, సంఘములో, పరిచర్యలో, సేవకుల కుటుంబాల్లో అద్భుతములు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. అద్భుతములు చేయగలిగినటువంటి దేవుడు హబక్కూ ప్రార్థన ఆలకించాడు. మోషే ప్రార్థన మనవిని ఆలకించాడు. ఒకవేళ నీవు కూడా నా జీవితంలో అద్భుతము జరగాలయ్యా, ఆశ్చర్యం జరగాలయ్యా, నేను ఆశీర్వాదము లేకున్నానయ్యా, నా జీవితంలో కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నా జీవితంలో మెరుగైనదిగా ఉండాలి, మాదిరికరమైనదిగా ఉండాలి, అన్ని విషయాలలో నేను అద్భుతాలు చూడగలిగిన వాడుగా నేను ఉండాలి అంటే నీవు నేను చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులను మనకు అర్థమయ్యే రీతిలోనే వాటిని వివరించను, కానీ మరి అర్థమయ్యే రీతిలో కొద్ది మాటలు నేను మీకు అందించేసి ప్రార్థన చేయడానికి ఆశిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూడండి. దేవుని వాక్యములో అద్భుతములు చేయగలిగిన దేవుడు మరి మోషే ప్రార్థన మనవని ఆలకించి వారి జీవితంలో, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అద్భుతాన్ని చేస్తున్న దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అద్భుతము చేయాలి అంటే నెంబర్ 1, మన నుండి ప్రభు ఆశిస్తున్నటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకములో ఉన్నటువంటి దినాలలో యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని చదువుదాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానా అనే పెండ్లి విందుకు యేసు ప్రభు వారు పిలువబడ్డారు. ఏ విందుకి? పెండ్లి విందుకు పిలువబడ్డారు. యేసు ప్రభు వారి జీవితంలో ప్రభువు జరిగించిన మరి ఈ లోకములో శరీరధారిగా ఉండగా యేసయ్య చేసిన మొట్టమొదటి అద్భుతమైన కార్యం నీటిని ద్రాక్షారసముగా మార్చడం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు వారు, ఆయన శిష్యులు, ఆయన తల్లి కూడా ఆ వివాహానికి ఆహ్వానించబడ్డారు. మనందరికీ తెలుసు, సండే స్కూల్ స్టేజ్ నుంచి వింటున్నాము, కానీ పెద్ద ధ్యాస పెట్టం దాని మీద. వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాం, ధ్యానించుకుంటూ వెళ్ళిపోవడం, వింటా వెళ్ళిపోవడం, కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏందో మన జీవితాల్లో అర్థం చేసుకోలేకపోతున్నాం.
నీటిని ద్రాక్షరసంగా మార్చడం అంటే విశేషమైనటువంటి సంగతి అది. ఒక ఆయన కొన్ని సైన్స్ స్టూడెంట్, ఒక ఆయన శాస్త్రవేత్త, ఆ రోజు యేసు ప్రభు నీటిని అద్భుతంగా మార్చడం ఏంది, ద్రాక్షరసంగా మార్చడం ఏంది, నేను కూడా మార్చి చూపిస్తానని నీటిలో కొన్ని రసాయన పదార్థాలు వేసి వాటిని ద్రాక్షరసముగా మార్చి చూపించాడు. ద్రాక్షరసంగా మార్చి ఆయన తాగమంటే మార్చారు కదా సార్. యేసు ప్రభు వారు ఆ రోజు నీటిని ద్రాక్షరసంగా మారిస్తే అందరూ తాగారు. మొదట ఇచ్చిన ద్రాక్షరసం కన్నా ఇప్పుడు ఇచ్చిన ద్రాక్షరసం అతి మధురముగా ఉందయ్యా అని విందు ప్రధాని కూడా ఏమన్నాడు అంటే, మొదట ఎవరైనా మంచిది ఇచ్చి తరువాత మత్తులో ఉన్నప్పుడు ఏమిస్తారంటే చేదైన పాడైపోయిన ద్రాక్షరసాన్ని ఇస్తారు. నువ్వేందయ్యా మొదటేమో బాగులేనిది ఇచ్చావు, ఇప్పుడేమో మొదటి దానికన్నా మధురమైంది ఇచ్చావని విందు ప్రధాని మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇప్పుడు నీటిని యేసు ప్రభు మార్చినట్లు నేను కూడా, ఇది సైన్స్ అండి, సైన్స్ ఉపయోగించాడు. యేసు ప్రభు వారు నీటిలో రసాయన పదార్థాలు కలిపి ఇట్లా మార్చాడని నువ్వు చెప్తున్నావు కదా సార్. నువ్వేం చేయాలంటే రసాయన పదార్థాలతో మార్చబడిన ఈ నీటిని ద్రాక్షరసంగా నువ్వు మార్చావు కనుక ఆ ద్రాక్షరసం నువ్వు దాగి మాకు కూడా పోయమన్నాడు. ఆయన ఆగిపోయాడు. ఎందుకని? రసాయన పదార్థాలు విషపూరితమైనవి. నీటిని రంగైతే మార్చగలిగాడు కానీ అవి తాగడానికి ఉపయోగపడే ద్రాక్షరసము కాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది అద్భుతము కాదు. అప్పుడు ఆయన కూడా ఒప్పుకున్నాడు, నిజమే, యేసు ప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చిన సంగతి నేను ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నాను. నేను చేసిన దీనిలో విషం ఉంది, ఇది తాగడానికి పనికిరాదు. యేసయ్య చేసిన నీటిని ద్రాక్షరసం మార్చడంలో అద్భుతాన్ని ప్రభువు చేశాడన్నాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఆయన. అద్భుతం నీ జీవితంలో ప్రభువు చేయాలి అంటే ఆయన నీతో చెప్పింది చేయడం నేర్చుకో, చాలంతే. ఏం చేయాలి? ఆయన ఏదైతే నీతో చెప్తున్నాడో దాన్ని చేయి, అంతే. ఈ సంవత్సరం ఎవరు చెప్పినో చేయబాక. ప్రభు దగ్గర మోకరించు, ప్రార్థన చేయి, ప్రభు దగ్గర మనము చేసినప్పుడు దేవుడు నిన్ను ఎలా నడవమని చెప్పాడో, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మస్వరూపమైన దేవుడు నీతో ఏది చేయమని చెప్తున్నాడో అది కష్టమైన దాన్ని చేయడానికి ప్రయత్నము చేయి. అద్భుతాన్ని ప్రభు నీ జీవితంలో చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అద్భుతం మన జీవితంలో జరగాలి అంటే ఆయన మనతో చెప్పినది చేయాలి. మనకు వచ్చిన చిక్కల్లా ఏంటంటే అమ్మ మాట వింటాం, అమ్మ చెప్పింది చేస్తాం, నాన్న చెప్పింది చేస్తాం, పాస్టర్ గారు చెప్పింది కూడా కొన్నిసార్లు చెప్తాం, కొన్నిసార్లు చేస్తాం. లోకము చెప్పినటువంటి బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, సిస్టర్సో, బ్రదర్సో, ఫ్రెండ్సో చెప్పినవి అన్నీ చేస్తాం, కానీ ప్రభువు చెప్పింది మాత్రం చేయలేకపోతున్నాం. ఎలా జరిగిద్ది అద్భుతం? అద్భుతము చేయాలని దేవునికి ఆశ ఉంది నీ జీవితంలో. నీవు ఆశ్చర్యపడిపోయేటువంటి కార్యాన్ని చేయాలని దేవుడు అనుకుంటున్నాడు కానీ నీ జీవితంలో దేవుని మాటలకు, ఆయన చెప్పిన దానికి విధేయత కలిగి జీవించే లక్షణం నీలో లేకపోవడం వలన అద్భుతాన్ని ప్రభువు చేయలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతాన్ని చేయాలి అంటే నెంబర్ 1, ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో ఈ సంవత్సరం అది చేయడానికి మాత్రమే ఎందుకు చెప్తున్నా, అది తప్ప ఇంకేది నీ జీవితంలో చేయొద్దు. దేవుడు ఏది నీకు బయలుపరుస్తున్నాడో, దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తున్నాడో, దేవుడు నిన్ను ఎలాగ ఉండమంటున్నాడో అలాగే ఉండు. ప్రజలకు కొద్దిగా అభ్యంతరకరంగా ఉండొచ్చేమో, ప్రజలకు నచ్చపోవచ్చేమో. మనము ప్రభువు చెప్పినట్లుగా ఉంటే అసలు క్రైస్తవుడు అంటేనే లోకానికి విరోధి. ఆ సంగతి తెలుసా మీకు? లోకానికి వేరుగా బ్రతికేవాడు. విరోధి అంటే లోకాన్ని ద్వేషించేవాడిని కాదు దాని అర్థం. విరోధి అంటే లోకములో నుండి ప్రత్యేకించబడిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాపులలో చేరక యేసు ప్రభు వారు ఎలాగైతే ప్రత్యేకించబడ్డాడో, మనమును యేసు రక్తములో కడగబడి విమోచించబడ్డాము గనుక, దేవుని సంఘములో చేర్చబడ్డాము గనుక ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరంటే ప్రత్యేకత కలిగిన వారు. ఇప్పుడు ప్రత్యేకత కలిగిన వారిగా మనం లోకానికి కనపడాలి, కుటుంబస్తులు కనపడాలి, సంఘములో కనపడాలి అంటే, మన జీవితంలో అద్భుతము జరగాలి అంటే నిశ్చయముగా ఆల మాటలు విని లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని జీవితాన్ని పాడు చేసుకోకూడదు. కానీ ప్రభువు నీతో ఏమి చెప్తున్నాడో దాన్ని మాత్రమే చెయ్యి. ఈ సంవత్సరం అద్భుతాన్ని ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2వ మాట చూపిస్తాను. లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, అలాగే 9వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత మీరు ధోని లోతునకు
నడిపించి చేపలు పట్టడానికి మీ వలలు వేయుడని చెప్పగా, చాలమ్మా, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. పైన పరిగేరుకున్నట్లు ఉండబాకండి. విశ్వాసంలో ఎట్టుండాలి? ఇప్పుడు ఒక చెట్టు నిలబడాలి అంటే, ఇదే నా చేతిలో ఉన్న ఈ చెట్టు అనుకోండి, ఈ చెట్టు నిలబడాలి అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కుంగిటేరు ప్రధానం. మూలవేరు అంటారు దాన్ని. ఏ ఏరు? పక్కన సైడ్ ఏరులు వస్తాయి. ప్రతి చెట్టుకి సైడ్ ఏరులు బలంగా ఉండవు, సపోర్ట్గా ఉంటాయి అంతే. ఈ మొక్క ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, దీని ఫలములు కానీ పూలు కానీ ఆకర్షణీయంగా ప్రజలకు మార్చబడాలి అంటే ఈ మొక్కలో మరి కృంగిటేరు బాగుండాలి. మూలపు ఏరు బాగుంటే ఆ మొక్క పటిష్టంగా ఎదుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట వింటే సరిపోయిద్దంటే సరిపోదు. మాట విన్న నీవేం చేయాలంటే లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొక్క వేసేది మనమే, నీరు పోసేది మనమే, ఎరువేసేది మనమే, కానీ దాన్ని అభివృద్ధి పరిచేవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఇప్పుడు లోతైనటువంటి అనుభవంలోకి మనం నడిపించబడాలి అంటే దేవుని వాక్యంలో ఇర్మియా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని ఒక మాట చదువుతారా? 7, 8 వచనాలు. నేను త్వరగా మాటలు ముగించడానికి ఆశిస్తున్నాను, త్వరగా చదవాలి. 17వ అధ్యాయము 7, 8 వచనాలు. కొద్ది పెద్ద చదువు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు కూడా మానదంట. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఆయన చెప్పిన మాట వింటే సరిపోయిద్దంటే సరిపోదు. అద్భుతము నీ జీవితంలో జరగాలి అంటే నీవు ప్రభువుని ఆశ్రయముగా కలిగి ఉండాలి. అది ఆ మాట అర్థం. లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే పైన ఉన్న నీకున్నటువంటి పరిస్థితుల్లో స్థితిగతులను ఆధారము చేసుకొని నడవకూడదు. ఇక మీదట నీవు దేవుని ఆశ్రయముగా ఉండి బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకములో నీవేది ఆశ్రయము చేసుకున్నా అవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ దేవుని ఆశ్రయముగా చేసుకున్న వాడిని మనము విడిచిపెట్టిన ఆయన ఎప్పుడు విడిచేవాడు కానే కాదు. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వాక్యములో ఉంటుంది, యెహోవాను ఆశ్రయించేవారు సంతోషముగా ఉంటారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక సాగుమా నీ యాత్రలో, పాపుల మార్గమందు నీవు నిలువక అపహాసకులు కూర్చుండు చోటను. పాపుల మార్గమందు నీవు నిలువక అపహాసకులు కూర్చుండు చోటను. కూర్చుండకు మావో సోదరి, కూర్చుండకు మావో సోదరా, కూర్చుండకు మా కూర్చుండకు మావో సోదరా. కన్నులుండి చూడలేవా యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు మాటలు, నాలుకుండి పాడలేవా యేసు పాటలు, కళ్ళుండి నడువలేవా యేసు బాటలో, నాలుకుండి పాడలేవా యేసు మాటలు, కళ్ళుండి నడువలేవా యేసు బాటలో. హల్లెలూయా. నీవు అద్భుతము చేయగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అద్భుతము చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయాలంటే నువ్వేం చేయాలంటే నీకు కలిగిన ఏ స్థితిని ఆనుకొని ఆధారము చేసుకొని ఆశ్రయించి కొనసాగబాక. కేవలం ప్రభువును మాత్రమే ఆశ్రయంగా కలిగుండు. ఆ చెట్టును గురించి రాస్తాడు అక్కడ, అది నీటి కాలవల యోరబడిన చెట్టు, జలములలో దాని వేళ్ళు తన్ని నిలబడతాదంట. అది ఎండగలిగినను, వెట్ట అంటే శ్రమకు సాదృశ్యం. ఒకవేళ శ్రమ దానికి వచ్చినా, ఆటంకము దానికి ఎదురైనా, వ్యతిరేకమైన పరిస్థితులు ఆ చెట్టుగా ఎదురైనా కానీ ఆ చెట్టు వర్షము లేకపోయినా వెట్టగలిగిన కాపు మానదంట. అది చింతపడదంట. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా.
కారణం ఏంటంటే దేవుని ఆశ్రయించే వారిని ఒకవేళ శ్రమల గుండా వారు ప్రయాణం చేస్తున్నా, అద్భుతం ఒకవేళ చూడలేకపోయినా దేవునిని వారు ఆశ్రయంగా కలిగి ఉంటారు కనుక ఈ రోజు కాకపోయినా మరొక దినమైన వారి జీవితంలో అద్భుతాన్ని ప్రభువు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడో మాట చెప్తాను. దేవుని వాక్యములో మొదటి సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 9వ వాక్యం త్వరగా చదవండి. మొదటి సమూయేలు పుస్తకం తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేయాలి అంటే పౌలు గారు కూడా రోమాపత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడుతూ మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం అందరం. ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొద్దిగా లోకపరమైనటువంటి అలవాట్లు ఉన్నవాడు కూడా రాత్రి పడుకునేటప్పుడు, అయ్యా పొద్దునంతా కాపాడేవి నీ కొందనాలు, పొద్దున్న లేకపోవటానికి సహాయం చేయి, ఏ కీడు కలిగి నీ పక్కన వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రార్థన. ప్రార్థన చేయడం గొప్ప కాదు. నీ ప్రార్థనలో ఏముండాలి అంటే, ఇశ్రాయేలు ప్రజల దోషాన్ని బట్టి సమూయేలు ప్రవక్త ఏమి చేశాడు అంటే, వారి దోషము పరికరించబడినట్లుగా, వారి పాపము పరికరించబడినట్లుగా పాలు విడువనటువంటి ఒక గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా దేవునికి అర్పించి యెహోవా నామమున ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను అని మనం చదివాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల పాపం నుండి పరిహారం చేయడానికి ఆనాడు గొర్రె పిల్లను వధించాడు. ఈరోజు మనము మన యొక్క హృదయం అనబడిన, మన యొక్క శరీరం అనబడిన, మన ప్రాణాత్మ శరీరాలను దేవునికి సజీవ యాగముగా సమర్పణతో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మళ్ళీ మనం సమర్పించుకోకుండా ప్రార్థన చేస్తే ఉపయోగం ఏం లేదు. లోకస్తులు చేస్తున్న ప్రార్థన, మనం చేస్తున్న ప్రార్థనకు తేడా ఉండాలిగా, వ్యత్యాసం ఉండాలిగా. వాళ్ళు చేస్తున్నారు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, కీడు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఏదైనా శ్రమ ఎదురైనప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. కాపాడయ్యా అంటాడు దేవుడు. ఏదో ఇంకనైనా మారతాడేమని ఒక్కొక్కసారి వాళ్ళను కూడా కనికరించి కృప చూపించి నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేనంటాను, దేవుని సేవకునిగా ప్రార్థించే మనం హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా సమర్పణ కలిగి ప్రభువు పాద సన్నిధిలో మనలను మనం చక్కమాడు చేసుకుంటూ, సరి చేసుకుంటూ ప్రభువు దగ్గర మనం ప్రార్థించగలిగితే అద్భుతాన్ని ఎందుకు చేయడు అని నేను అడుగుతున్నాను. చేస్తాడా? చేయడా? సంపూర్ణంగా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటా, నీ జీవితాన్ని నీవు కట్టుకుంటా, నీ బ్రతుకును నీవు మార్చుకుంటా, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న బలహీనతలంటూ నిన్ను నీవు సరి చేసుకుంటా, ప్రభు దగ్గర నిన్ను నీకు సమర్పించుకుంటా, ప్రభుకి నాదంటూ ఏమి లేదయ్యా, నాదంతా నువ్వేనయ్యా అని ప్రభువుకు నీ హృదయంలో సమర్పణ చేస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, నీవే బలిగా దేవునికి నిన్ను నేను అర్పించుకొని ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలను చేయగలదు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అరాకొరగానో కష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు చేసే ప్రార్థన చేయబాకండి. ఫార్మాలిటీ క్రిస్టియన్స్ కాదు మనం. నిజ క్రైస్తవులుగా బ్రతకండి, యథార్థమైన క్రైస్తవులుగా బ్రతకండి. ఏదో ఆదివారం ఊరికే మొక్కుబడిగా దేవుని సన్నిధికి వచ్చి 4 మాటలు పాస్ గారు చెప్తారు, ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, వచ్చేసి ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం నామకార్థ క్రైస్తవం వద్దు మనకి. ఏ క్రైస్తవం కావాలి? నిజ క్రైస్తవులుగా బ్రతకాలి. చావైన బ్రతుకైనా దేవుని కొరకు నేను బ్రతుకుతాను, దేవుని కొరకు నేను జీవిస్తాననే త్యాగపూరితమైన మనసుతో బ్రతకాలి చివరి దినాల్లో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ యథార్థతను బట్టి, నీ నిజ క్రైస్తవ్యాన్ని బట్టి నీవు చేస్తున్న ప్రార్థన వలన దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతాలను ప్రభువు జరిగిస్తాడంతే. వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు కూడా ఏం చేయాలంటే ప్రభువుకు మనలను మనం సమర్పించుకుంటూ యథార్థమైన, నిజమైన, మనపూర్వకమైన హృదయముతో ప్రభువు దగ్గర ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన మన జీవితంలో అద్భుతాలను చేయగలదు. 4th one, 4వ చెప్తాను. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటాడు, చదువుమా. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య
అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అద్భుతాన్ని ప్రభువు మన జీవితంలో చేయాలి అంటే మరొక అనుభవం ఏంటి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి చెప్పాలి గట్టిగా. ఎట్లా బ్రతకాలి? వామ్మో, పరిశుద్ధంగా బ్రతికితే మన లోకంలో బ్రతకలేం పాస్టర్ గారు అనబాకండి. పరిశుద్ధంగా బ్రతికినటువంటి అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. పరిశుద్ధంగా బ్రతికిన ఆ తరము వారందరిలో దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేసి గమనిస్తూ ఉంటే ఆ తరము వారంతా చెడిన వారిగా కనపడుతూ ఉంటే నోవాకు కుటుంబీకులు మాత్రమే 8 మంది మాత్రమే పరిశుద్ధంగా దేవునికి కనపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దావీదు బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో లోటు లేనివాడుగా ఉండి తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవడాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు గొర్రెలు కాసుకునే దావీదును తీసుకెళ్లి చక్రవర్తి స్థానంలో ప్రభు ఉంచలేదా? మోషే ఇశ్రాయేలు ప్రజలను, అయ్యా నా వల్ల కాదు, నేను నోటి మాంద్యము కలిగిన వాడినయ్యా, నేను చేయలేను ఈ సేవని పారిపోయి 40 దినాలు అరణ్యములో గొర్రెలు కాసుకుంటా తన మామగారైన ఇత్రో మందను మేపుతూ బ్రతుకుతుంటే అరణ్యములో మండుచున్న పొదలో ఉండి పరిశుద్ధులైన దేవుడు మోషేను దర్శించి మాట్లాడి తన జీవితాన్ని పరిశుద్ధపరిచి తిరిగి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించడానికి నాయకుడిగా ప్రభు ఉంచలేదా? అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఆయన. పూర్వము నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, పాపులలో నా వంటి ప్రధాన పాపి లేడు అని పౌలు గారు ఒప్పుకొని దేవుని పాదసన్నిధిలో ప్రార్థించగా తన అపవిత్రమైన పాడైపోయిన జీవితాన్ని పరిశుద్ధంగా ప్రభువు మార్చలేదా? మార్చాడు కదా. పరిశుద్ధంగా ఎందరో భక్తులు బ్రతికితే వారి జీవితాన్ని ఒక ఒడ్డుకు చేర్చాడు కదా దేవుడు. మరి నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉంటే, పరిశుద్ధమైన తలంపు కలిగి ఉంటే, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతుంటే, పరిశుద్ధమైన నడవడిక నీవు నడుస్తూ ఉంటే నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయడా అంటే నేనంట నిశ్చయముగా అద్భుతాన్ని చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఎలా ఉండాలి ప్రభు దగ్గర అంటే, అద్భుతం చేయాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఆయనే చెప్పాడుగా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. 7వ అధ్యాయం 12వ వాక్యం అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. నా యొద్దకు రావాలంటే నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగానే బ్రతకాలి. అగ్ని ఎదుట గడ్డి పూస ఉండిద్దా ఉండదా? అగ్నితోనే తలపడగలదు, అంతేనా? దేనికి ఏ ఐటెం దానికి మాత్రమే మ్యాచ్ అవుద్ది. వేరే ఐటెం తీసుకొచ్చి దానికి పెడితే కుదరదు. రక్తంతో మ్యాచ్ అయ్యిద్ది, అగ్నితో మ్యాచ్ అయ్యిద్ది, నీటితో, మురికి నీరైనా మంచి నీరైనా మ్యాచ్ అయిపోయింది, కలిసిపోయింది ఒకే పదార్థం కనుక. అట్లాగే మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు గనుక, పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు గనుక ఆయన వలె నీవు కూడా పరిశుద్ధంగా మార్చబడితేనే, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటేనే అద్భుతాన్ని నీ జీవితంలో ప్రభువు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. మనందరికీ తెలిసిన మాటలే, కొద్దిగా నేను అర్థమయ్యేటట్టు మీకు చెప్తున్నాను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు ఈ మాట వినండి, తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగులేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున, పాడాలందరూ. బబులోను ఆ 3 భక్తులు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు నీలో పాడవేసే, పట్టి బంధించి రాజు పాడవేసే 4వ వానిగా. పాడాలి గట్టిగా. రాజు రమ్మని పిలువాలేదా 4వ వానిగా. ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా బబులోను దేశమందున. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు
నేను నువ్వు చేయమన్నా పని చేయను, నా దేవునికి తప్ప నేను ఇంకెవరికి నమస్కరించను అంటే తీసుకెళ్ళి ఆడేశారు, సింహాల బోన్లో వేశారు. సింహాలంట ఏ హాని అతనికి చేయలేదు. కారణం ఏంటి అంటే, రాజుగారు చెప్తున్న మాట, ఒక దేశానికి రాజే దేవుని కుమారుడైన దానియేలు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు భక్తి గలవాడవైనందున నీ దేవుడు సింహాల ద్వారా ఏ హాని నీకు చేయకుండా కాపాడి. ఇప్పుడు గొడ్డు గడ్డికి చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అద్భుతము నీ జీవితంలో ప్రభువు చేయాలి అంటే నీవెలాగుండాలంటే భక్తి కలిగిన వాడిగా ఉండాలి. ఎలాంటి భక్తి చేయాలి మనం? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం 6:6 ఉంది. అక్కడ ఏమని అంటాడు? సంతృష్టి సహితమైన భక్తి లాభసాధకము అని ఉంది. ఎలాంటి భక్తి అంట? శక్తి లేని భక్తి కాదు మనం చేయాల్సింది, శక్తితో కూడిన భక్తి చేయాలి, సంతృప్తిగా ఉండే భక్తి చేయాలి, బలము కలిగిన భక్తి చేయాలి. భక్తి అంటే దాని అర్థం ఏంటంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26-27 వచనాల్లో భక్తిని గూర్చి అక్కడ చెప్తుంటాడు, విధవరాండ్రను, దిక్కులేని వారిని మరి వారి ఇబ్బందులలో పరామర్శించడము, అంతేకాక ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే భక్తి అన్నాడు. భక్తి కలిగిన జీవితం నీ జీవితంలో ఉంటే ప్రభు ఏం చేస్తాడు? అద్భుతాన్ని ప్రభు చేస్తాడు. మరొక మాట చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, నువ్వు చెప్పేది ఏందంట? నాకు తెలియకపోతే నేను నువ్వు చెప్పటం, నాకు తెలియదు ఎట్ట వెళ్ళాలో, నాకు తెలియదు ఎట్ట నడవాలో, తెలిస్తే నడు. గుడ్డోడికి దారి చూపిస్తే ఏమైద్ది? మన పెద్దయ్య గారు అంటూ ఉంటాడు, గుడ్డోడికి దారి చూపిస్తానంట గుంటనక్కల పాలైపోతారంట. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్డోడికే దారి తెలవదు, ఆ గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపిస్తే ఇద్దరు ఆడికి వెళ్తారు, గుంటలో పడతామేగా. నాకు తెలుసులే మీరు చెప్పేది ఏంది, నేను నడుస్తున్నాను, నా ఇష్టం నేను నడుస్తానంటే నీ ఇష్టము నీకు కష్టాన్ని కలుగు చేస్తుంది. అయితే అద్భుతం నీ జీవితంలో ప్రభు చేయాలంటే దేవుని చేత నడిపించబడు, దేవుని ఆత్మ చేత నడిపించబడు. 32వ కీర్తన 8వ వచన ప్రకారంగా నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నేను నీకు ఉపదేశం చేస్తానన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో కూడా మనం చూస్తే నీ పిల్లలు నా వలన ఉపదేశము పొందుదురు అన్నాడు. ఎవరి వలనంట? దేవుని వల్ల ఉపదేశం పొందితే నీ బిడ్డలు కుదురుకుంటారు. నీ బిడ్డలను బట్టి తలకాయ పట్టుకొని ఆడవలసిన పని ఉండదు. యేసు రక్తమే జయం. ఎవరి నడిపింపులో నడిపించబడాలి? నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తానంటే ఒకడు తాను ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనను తుదగది మరణమునకు దారి దిగను. నీ మార్గం నీకు బ్రహ్మాండంగా ఉంది, నా మార్గం నాకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండమైన మార్గాలు నష్టానికి, శాపానికి, మరణానికి తీసుకెళ్తున్నాయి. నా మార్గం నాకు కాదు, నీ మార్గం నీకు కాదు. యేసయ్య చెప్పిన మార్గంలో నీవు ఆయన చేత నడిపించబడితే. ఎవరి చేత నడిపించబడాలి? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులను కుమార్తెలు అనబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని చేత ఆయన నడిపింపులో, ఆయన ఆలోచనలో మనం నడిపించబడాలి. 73వ కీర్తన 25వ వచనం అంటాడు, నీవు నాకుండగా లోకములో ఇంక నాకేది అక్కరలేదయ్యా, ఆకాశమందు నీవు తప్ప ఇంక నాకు ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు నాయనా, ఇంక నాకు లోకంలో ఏమొద్దయ్యా, నీ నడిపింపులో నీవు నన్ను నడిపించని ఆసాపు కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ అభిషేకం లేకముందు పౌలు గారు వాక్యం చెబుతుంటే ఎవరినలా విన్నారా? కేర్ కూడా చేయలే. అబ్బో మళ్ళీ ఇది ఒక కేసు వేసుకొని వచ్చాడు క్రైస్తవులు చంపడానికి అని అనుకున్నారు, విమర్శ చేశారు. ఎప్పుడైతే దేవుని అభిషేకం చేత నింపబడి పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడై స్వార్థ చెప్తుంటే కొన్ని వేల వందల ఆత్మలు ప్రభువు కొరకు సంపాదించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు అభిషేకం లేకముందు ఆయన వాక్యం చెప్తున్నా పెద్దగా కేర్ చేయలేదు ఎవరో. దేవుని ఆత్మ చేత అభిషేకించబడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఒకే దినాన 3000 మందిని ప్రభువు వైపు తిప్పగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని శిష్యులతో కూడా ప్రభు అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, పై నుండి శక్తి మీరు పొందుకునేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు?
యోదయాలోను సమరయలోను బూదిగంతలో మీరు ఎక్కడికి వెళ్ళబాకండి, పై నుండి ఆత్మను మీరు పొందుకునేదాకా మీరు ఏం చేయాలంటే వేచి ఉండి ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారి తల్లి గారు మరియమ్మ గారు 120 మంది జాన్ మార్క్ అనబడిన ఆయన గృహములో కూడి 50 దినాలు వారు ప్రార్థిస్తూ ఉన్నారంట, ఉపవాసం ఉండి. దేని కొరకు? నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఆయన మీతో, నేను వచ్చేదాకా మీతో ఉంటాడని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వచ్చేదాకా మీతో ఉండే ఆయన నీ హృదయంలోకి అంగీకరించాలి, ఆయన అభిషేకం చేత నింపబడాలి అంటే మీరు ఉపవసించి ప్రార్థన చేయమంటే మేడగదిలో, జాన్ మార్క్ ఇంటిలో మేడగదిలో ఉపవసించి 50 దినాలు కనిపెట్టి ప్రార్థన చేస్తే 49 రోజులు అయిపోయినాయి. 50వ రోజు అక్కడ అనేక మంది ఉన్నారు, 120 మంది, 120 ప్రాంతాలకు సంబంధించిన వారు. అయినా ఒకరికి తెలియని భాష మరొకరు మాట్లాడుతున్నారు. అద్భుతాన్ని ప్రభు అక్కడ చేసి ఆత్మశక్తి చేత వారు నింపబడ్డారు. అగ్ని జ్వాలల వరే వారి నాలుకలు విభాగించబడి అన్య భాషలతో ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు ప్రజల్లో ఫలింపులోకి వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పమంటే అందరూ చెప్పేస్తారు, ఉపయోగం ఏమి లేదు. చెప్పే వినే నీలో ఎవరి కార్యం జరిగించాలి? పరిశుద్ధాత్ముడి కార్యాన్ని జరిగించాలి. టాలెంట్తో చెప్పేయచ్చు, చదువుకొని ప్రశాంతంగా బైబిల్ ధ్యానం చేసి చెప్పేయచ్చు కానీ ఆ మాటలు మనలో నాటబడాలి అంటే ఆత్మచేత నింపబడి చెప్పిన మాటలే మన జీవితంలో నాటబడతాయి. కానీ ఏ టాలెంట్తో చెప్తే పెద్ద ఉపయోగం ఏమున్నా ఉండదు. ప్రేమ గురించి చెప్పమంటే పుస్తకాలు చెప్తారు కొంతమంది, ప్రేమ చూపించే కాడకు వచ్చేలేకి రూపాయి దాటరు, పరామర్శించరు, ప్రేమను ఎదుటి వారికి చూపించలేరు. వేటపాలెం మండలం మొత్తంలో ఇద్దరు సేవకులు, నేను పరిశీలన చేసినటువంటి దానిలో పేర్లు చెప్పలే కానీ 2 సేవకులనే చూశాను. ఈ 2 సేవకులు తప్ప మిగతా వాళ్ళు కొద్దిగా ప్రేమ గురించి చెప్పమంటే పుంకాలుగా పుస్తకాలకు చెప్తారు కానీ పక్కనోడికి రూపాయి కూడా సహాయం చేయలేరు. పక్కనోడికి పట్టేడు అన్నం రెతుకులు కూడా పెట్టలేరు. ఒక వస్త్రాన్ని ఏదన్నా పక్కనోడికి ఇవ్వగలరంటే ఆ వస్త్రాన్ని కూడా పక్కనోడికి ఇవ్వలేరు. ప్రేమ గురించి చెప్పడం కాదు, ప్రేమను నీవు చూపించగలగాలి అంటే నీవు అభిషేకించబడిన వ్యక్తివై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మచేత నడిపించబడిన వ్యక్తివైతే నీవు ఖచ్చితంగా ఎదుటివారికి ప్రేమను చూపించడమే కాదు, అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా అతని కొరకు పణంగా పెట్టడానికి అవకాశాన్ని ప్రభు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. గలతీ పత్రిక 3:5లో ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయబడింది. అద్భుతం నీ జీవితం. అమ్మా చదురా. మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతము నీ జీవితంలో జరగాలి అంటే పౌలు గారు గలతీలో ఉన్న సంఘప్రియులతో మాట్లాడుతూ, ఓ అవివేకులైన గలతీయులారా అని మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ అంటున్నాడు, ధర్మశాస్త్రం మూలంగా అద్భుతాలు జరిగినాయా? ప్రశ్న. విశ్వాసం మూలంగా జరుగుతున్నాయి అంటే దానికి కంక్లూజన్ ఇచ్చి మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే నీ జీవితంలో అద్భుతం జరగాలంటే విశ్వాసము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ జీవితం ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే ప్రభువు ఖచ్చితంగా నీ జీవితంలో ఏం చేస్తాడు? అద్భుతాన్ని ప్రభువు చేస్తాడు. ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన ఈరోజు నేను మీతో ధ్యానం చేయడానికి, అందించడానికి ప్రభు కృప చూపించాడు. నీ విశ్వాసం ఎలాగుండాలంటే బలమైందిగా ఉండాలి. ఎలాగొస్తుంది విశ్వాసం? రోమాపత్రికలో 10వ అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకుంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంది, వినుట వలన విశ్వాసం కలుగునది, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. వినుట వలన ఏమొచ్చిందంట? విశ్వాసం. ఎవరి వలన? యేసయ్య మాట వింటేనే. ఎవరి మాట? లోకంలో ఉన్న మాటలు వింటే కాదు విశ్వాసం కలిగి, వాటి వలన కలుగుతుంది, వాటిపైన విశ్వాసం కలుగుతుంది. కానీ ప్రభుపై నీకు విశ్వాసం కలగాలి, అద్భుతం నీ జీవితంలో చేయాలి అంటే విశ్వాసము కావాలి. 11వ అధ్యాయం ఎబ్రీ పత్రికలు అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అయ్యింది అన్నాడు. కనుక విశ్వాస జీవితం నీకుంటే, ఏ జీవితం?
విశ్వాస జీవితం నీకుంటే ఆ విశ్వాసం వలన నీ జీవితంలో ప్రభు ఏం చేస్తాడంటే అద్భుతాన్ని ప్రభువు చేస్తాడు. మూలవాక్యంలో మనం చదువుకుందాం 34 నిర్గమాకాండ 34:10 అంటాడు, ఎక్కడ ఏ జనములో ఎవరు చేయలేనటువంటి అద్భుతమైన కార్యాలు నేను మీ మధ్యలో చేయబోతున్నాను. అవి బహుభయంకరంగా ఉంటాయి, నీ ఊహకు తలంపులకు అందనవిగా ఉంటాయి. ఆ కార్యాన్ని నీ జీవితంలో నేను చేయాలని ఆశిస్తున్నాడు అన్నాడు ప్రభు. కనుక అటు అద్భుతాలు మన జీవితంలో చెయ్యాలి అంటే ఉచితముగా, రోమాపత్రిక 3:24 అంటాడు, ఉచితముగా యేసయ్యను నమ్మి వారందరికీ ఉచితముగా ఆయన కృప వలన విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా ప్రభు మనల్ని తీర్చాడు. ఎంతమంది అయితే ఇంకా రక్షణకు దూరంగా ఉన్నారో ప్రభు నమ్ముకోండి, ప్రభు రక్తం చేత కడగబడండి, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తిస్మములోకి రండి. ఒకవేళ ఇంకా రక్షణ పొందినటువంటి వారుగా ఉంటే మన అద్భుతాలు ఎందుకు జరగట్లేదు, 7 అనుభవాల్లో ఏదైనా మన జీవితంలో లోపం ఉందా, లోటు ఉందా, ఒక్క నిమిషం తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం సరి చేసుకుందాం ప్రభు దగ్గర, ఒక్క నిమిషం పశ్చాత్తాపడుతూ సరి చేసుకుందాం. అయ్యా, అద్భుతం చేయువాడవు నీవు నాయన, ఆశ్చర్యాన్ని చేయవాడవు నీవే, కానీ నా జీవితంలో అద్భుతం జరగట్లేదంటే దానికి కారణం ఒకవేళ నా జీవితంలో ఉన్న ఈ బలహీనత ఏమో, నా జీవితంలో నిన్ను ఆశ్రయించకపోవడమేమో, విశ్వాసం ఉంచకపోవడమేమో, పరిశుద్ధ జీవితాన్ని కలిగి లేకపోవడమేమో. అయ్యా నా జీవితంలో అద్భుతం చేయయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు పాసనదిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రమయ్యా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. స్తోత్రం, స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి, అనాలోచన ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు నీకు వందనాలు. నిన్ను మేము నమ్ముకున్నాం, మీ పైన ఆధారపడుతున్నాం ప్రభువా. మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని, అద్భుతములుగా మా జీవితాలు మీరు చేస్తారని మాట్లాడుతూ వచ్చారు నాయన. అద్భుతం మా జీవితంలో జరగాలి అంటే మేము ఏం చేయాలో వాక్యానుసారంగా మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాటల కొరకు నీకు వందనాలు. విత్తమైన వాక్యాన్ని మా జీవితంలో ఫలింపులోకి తీసుకొని రమ్మని, వాక్యాన్ని వింటున్న వారందరి జీవితంలో ఈ అద్భుతము కొరకు, ఆశీర్వాదం కొరకు వారు వేచి ఉన్నారో అవన్నీ మీ నామములో వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక. అటు కృపను, సమాధానం మీరు కలుగు చేసి బలపరచమని, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.